హరీష్ రావు అన్న ఆర్థిక శాఖ మరియు హెల్త్ మినిస్టర్గా బ్రహ్మాండంగా చేసినటువంటి హరీష్ అన్న మరియు స్థానిక మాజీ శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ చీఫ్ విప్ గారు రేగా కాంతారావు గారు, పక్కనే ఉన్నటువంటి సోదరిమణి మహబూబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత గారు, ఎర్రోల శ్రీనివాస్ గారు టీఎస్ ఎంఐడిసి అండ్ ఎస్సీ ఎస్టీ మాజీ చైర్మన్ గారు, దిండిగల రాజేంద్ర గారు చైర్మన్ గారు, దిండిగల లైబ్రరీ చైర్మన్ మాజీ ఇప్పుడు ప్రస్తుత చైర్మన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ముందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఒక్కసారి మనం గత ఎన్నికల్లో ఇక్కడే తిరిగాం, నేను కొత్తగూడెం ఇల్లందు తిరిగాం, కవితమ్మ మొత్తం తిరిగింది. అనుకోకుండా రిజల్ట్ మనకు పాజిటివ్గా రాకపోయినప్పటికి కూడా ఏ మాత్రం బాధపడకుండా, చింతించి కూడా ఆలోచించకుండా ఏం జరిగింది, ఎక్కడ నష్టపోయాం అనేది ఇమ్మీడియట్గా తెల్లవారి నుంచే డీలా పడిపోకుండా కేసీఆర్ గారి సూచనల మేరకు హరీష్ రావు అన్న కానీ కేటీఆర్ గారు కానీ రాష్ట్రం మొత్తం తిరుక్కుంటూ అప్పటికప్పుడు మళ్ళీ 17 నియోజకవర్గాల్లో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి లోక్సభ ప్రతి నియోజకవర్గ స్థాయి మీటింగ్ పార్టీ ఆఫీస్కు దాదాపు ఎక్కడ కూడా 1000 మందికి తగ్గకుండా బ్రహ్మాండంగా మీటింగ్ జరిగింది. ఇక్కడి నుంచి కూడా చాలా మంది వచ్చి ఉంటారు, ఈ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా కాంతారావు గారి ఆధ్వర్యంలో. అంత బ్రహ్మాండంగా మీటింగ్ చేసుకుంటూ పోతున్నాం. బాధ ఏంటంటే నేను ప్రతిసారి ఇది రెండోసారో మూడోసార్లు వచ్చిన కాంతారావు అన్న ఏ మీటింగ్ పెట్టినా బ్రహ్మాండంగా జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది. ఈ జిల్లాలో ఎక్కడ కూడా ఫస్ట్ సారి 2014లో తెలంగాణ సాధించి మొదటిసారి ఎలక్షన్ పోయినప్పుడు కూడా ఏదో కోపమో ఏదో బాధో ఒక్కటే సీట్ ఇచ్చారు. 18లో కూడా అందరినీ తీసుకొని దగ్గర పెట్టుకొని అతిరథ మహారాజులందరూ ఇప్పుడు వేరే పార్టీలో పోయిన వాళ్ళందరూ కూడా మన దగ్గర ఉన్నప్పుడు కూడా ఒకటే ఇచ్చారు. ఈసారి ఖచ్చితంగా 10కి 10 సీట్లు మనం కొడతామని చెప్పేసి చాలా నమ్మకంగా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు పార్టీని అట్లా ఇటుక మీద ఇటుక పేర్చినట్టు బ్రహ్మాండంగా నిర్మించి దాదాపు 95% సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిదీ మనమే గెలిచాం. దాదాపు 90 నుంచి 95% గ్రౌండ్ మొత్తం మన చేతిలో ఉంది, గులాబీమయమే ఉంది. ఖమ్మం మొట్టమొదటిసారి దాదాపు 7-8 సీట్లు వస్తాయని అందరం అనుకున్నాం, కలలు కన్నాం. కానీ ఎక్కడో చిన్న ఓటర్లు మనం పసి కట్టలేకపోయాం. మాయలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 పైచీలకు హామీల మాయలో పడి కొట్టుకుపోయారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. అయ్యో పొరపాటు చేశాము, పైన కేసీఆర్ గారు లేరు కదా అని చెప్పేసి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. కానీ ఇంత తొందరగానే ప్రజలకు 50 రోజుల్లోనే అర్థమైపోయిందనంటే ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది. ప్రజలు కేసీఆర్ గారి గుండెల్లో పెట్టుకున్నారని చెప్పేసి నేను గట్టిగా మళ్ళొకసారి చెప్తున్నాను. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఇంకా 1000 ఏళ్ళు ఉండని గాక ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి సాధించి పెట్టింది మాత్రం కేసీఆర్ గారనే చరిత్ర మొత్తం చెప్పుకోవాల్సిన రోజులు ఇంకా ముందు 65 దాదాపు 1947 నుంచి ఇప్పుడు 75 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి. 65 ఏళ్ళు వేరే పాలకులు పాలించిన పాలనలో 65 ఏళ్ల పాలన చూశారు. కేవలం 10 ఏళ్ల పాలన 2 టర్మ్స్ కేసీఆర్ గారు మార్క్ ఈ దేశంలోనే 28వ రాష్ట్రంగా అవతరించినప్పటికీ దేశంలో నెంబర్ 1 రాష్ట్రానికి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ గారిది, హరీష్ అన్నది, కేటీఆర్ గారిది. అందరూ మనిషి బ్రహ్మాండమైన టీం. హరీష్ అన్న ఉద్యమకారుడి నుంచి స్టార్ట్ అయినప్పటికీ కూడా ఆర్థిక శాఖ తనకిచ్చిన ఇరిగేషన్ శాఖ నుంచి కానీ, మెడికల్ హెల్త్ శాఖ కానీ ఏ శాఖ నేను అనిర్వచనీయంగా ముందుకు తీసుకెళ్లగల సమర్థుడు అన్న. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలకులు మనకు లేకున్నా కూడా దాదాపు నాకు తెలిసి 43 అవార్డులు వస్తే 28 అవార్డులు మనకే వచ్చాయి. పంచాయతీరాజ్ శాఖ నుంచి కానీ తెలంగాణ ఎంత మంచిగా పాలిస్తున్నారు, ఎన్ని అవార్డులు అంటే. గుజరాత్కి నేను మొన్న లాస్ట్ టైం పోయినా
దయాకర్ రావు గారు వచ్చారు మా రాష్ట్రపతి గారి చేత అవార్డు తీసుకోవడానికి. గుజరాత్కు ఒక్కటంటే ఒక్క శాఖ ఒక్కటి కూడా అవార్డు రాలే, తెలంగాణకి అత్యధికంగా వచ్చాయి. అంటే అంత మంచి పాలన అందించినటువంటి కేసీఆర్ గారు మన పార్టీ బీఆర్ఎస్ పార్టీలో నిజంగా ఇందులో ఉండడం కూడా అదృష్టంగా భావించాలి. అందరం కూడా ఏదో జరిగిపోయింది, తప్పు సరిదిద్దుకోవాలి. మాయలో పడి ఓట్లు వేశారు, అవి ఎప్పటికి కూడా అమలు కావు. అలవి కాని హామీలు అవన్నీ తెలియదా? కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు 100కు 100% పూర్తి చేసి, అడగని హామీలు కూడా తనకు అయ్యో దళితులు బాధపడుతున్నారని చెప్పి దళిత బంధు ఇచ్చి, బీసీ బంధు ఇచ్చి, ఇవన్నీ కూడా ఆసరా పెన్షన్ డబల్ పెంచేసి, కళ్యాణ లక్ష్మి ఇచ్చి, ఆరోగ్యశ్రీ కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు 10 లక్షలు ఇచ్చారు. మనం ఎప్పటి నుంచో 10 లక్షలు పెంచాం అన్న వచ్చిన తర్వాత. మెడికల్ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. దాదాపు 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణను 33 జిల్లాలు చేసి, 33 జిల్లాల్లో దాదాపు 33 మెడికల్ కాలేజీ రావడం అంటే ఈ దేశంలో ఎక్కడా కూడా లేదు. ఎక్కడ కూడా ఇన్ని మెడికల్ కాలేజీలు లేవు. ఇంత విప్లవాత్మకమైన మార్పు రాలే. అంటే నీళ్లు ఈ 10 సంవత్సరాల్లో ఏ ఒక్కసారైనా కరువు వచ్చిందా చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఏ ఒక్కసారైనా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడన్నా కరువును చూసామా? ఒక్కసారి. లేకపోతే ఇప్పుడు కరువు, నీళ్లు, కరెంటు అన్ని బాధలు మొదలైనాయి. అంటే దేవుడు కూడా ఆలోచిస్తున్నాడు, ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తాయి, ఖచ్చితంగా జరుగుతుంది. ఏ రోజు కూడా మనం బాధపడకుండా లోక్సభ ఎట్లయితే లోక్సభ నియోజకవర్గాల్లో మీటింగ్స్ పెట్టుకొని ఎక్కడ తప్పులు జరిగినా రెక్టిఫై చేసుకుంటూ పోతున్నప్పటికీ మళ్ళీ 119 నియోజకవర్గాల్లో హైదరాబాద్ కాకుండా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం వీలైనంత తొందరలో అందరం ఉన్న మాజీ మంత్రులు కానీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు అందరం కూడా మనిషికో దిక్కు పోదామని చెప్పేసి ప్రోగ్రాం పెట్టుకొని త్వరితగతిన తిరుక్కుంటూ మీ కష్ట నష్టాలు, మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ పొరపాటు అయింది, మేము ఏం రెక్టిఫై చేసుకోవాలి, ఎట్లా చేసుకుంటే మళ్ళీ ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తామని చెప్పేసి దాన్ని రెక్టిఫై నష్ట నివారణ చర్య చేసుకుంటూ మీ అందరి మనసులను మళ్ళీ తిరిగి చేయించాలని మీరందరూ కూడా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి నమ్మకంగా భరోసా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ అన్న ఏ ఒక్కరోజు కూడా ఆగడు. నిన్న ఇక్కడికి రావాలంటే భువనగిరిలో 3:30కు మీటింగ్ అయిపోతే హైదరాబాద్ పోవచ్చు, మళ్ళీ పొద్దున్న 6 గంటలకు బయలుదేరి రావచ్చు. కానీ అక్కడ లేట్ అయితే ఏమన్నా ప్రోగ్రామ్ ఉంటే మళ్ళీ ఇది క్యాన్సిల్ కాకూడదని ఖచ్చితంగా ఇక్కడ రావాలి. కాంతారావు గారి మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన అభిమానం, భద్రాచలం కూడా ఈ ఉమ్మడి జిల్లాలో ఒక సీట్ ఇచ్చినటువంటి తెల్ల వెంకటరావు గారి దగ్గర వాళ్ళ ప్రజలకు థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ కూడా మీరు బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు, ఏమి కాదు. ఇక్కడి నుంచి వచ్చేది, ఇప్పటి నుంచి వచ్చే లోక్సభ ఎన్నికలు ప్రతిదీ ఈ లోక్సభ ఎన్నిక నుంచి కానీ, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏ ఎన్నికలైనా స్థానిక ఎన్నికలు కానీ బ్రహ్మాండంగా మెజార్టీతో గెలిపించుకోవాలి. కాంగ్రెస్ పార్టీని తిప్పి కొట్టాలి. చేసిన మిస్ అయినామో, ఎక్కడ మిస్ అయినామో మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ కేసీఆర్ గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో 105, 110 సీట్లు తెచ్చుకునేదాకా అందరం గట్టిగా కష్టపడాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరు కోరుకుంటూ, అన్న లాస్ట్ టైం కూడా హరీష్ రావు గారి ఆధ్వర్యంలోనే ఇక్కడికి వచ్చి కొత్తగూడెం వచ్చి దాదాపు 1.5 ఎకరాల భూమి ఈ కొత్తగూడెం ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే పట్టాలు ఇవ్వడమే కాకుండా కరెంట్ ఇచ్చి ధరలో పెట్టి అన్ని ఏర్పాటు చేసి దాన్ని రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మీ అందరికీ ధైర్యం ఇవ్వడానికి అందరం ఒకరికొకరు తోడుగా ఉండి ఏ కష్టమైనా కాంతారావు అన్న చెప్పినా, మేమైనా, కవితమైనా, హరీష్ అన్న ఎవరమైనా ఎక్కడికైనా అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా అందరం కష్టపడి లోక్సభ ఎన్నికల బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా మీరు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.